హలో ఎమ్మెల్యే సాబ్, నువ్వు నిజమైన రాజకీయ నాయకుడివైతే రాజ్యాంగం మీద ఏ మాత్రమైన గౌరవం ఉంటే రాజీనామా చేయి. ఇది స్టేషన్ గన్పూర్లో వినిపిస్తున్న సరికొత్త డిమాండ్. కడియం శ్రీహరిని టార్గెట్ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు గులాబీ ముళ్ళు గుచ్చినంత పనిచేస్తున్నారు. ఆయన ఇప్పుడున్న పార్టీలోనూ సరైన మద్దతు కరువైపోయిందట. ఈ పరిస్థితుల్లో కడియం దారెటు ఆయన ఏం చేయబోతున్నారు? జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో పొలిటికల్ హీట్ ఏ మాత్రం తగ్గడం లేదు. వైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంటే మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు సైతం కడియంపై ఒత్తిడి చేస్తున్నాయి. కడియం శ్రీహరి రాజీనామా డిమాండ్తో రఘునాథపల్లిలో పోస్టర్లు వెలిశాయి. కడియం గారు మీ రాజీనామా ఎప్పుడు అంటూ వాల్ పోస్టర్లు, పోస్ట్ కార్డుల ద్వారా ప్రశ్నిస్తున్నారు. మా కష్టం వల్ల నీకు దక్కిన ఆ పదవికి రాజీనామా చేయాలని పోస్టర్ల ద్వారా బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ లో కలహాలు కూడా ఆయన కలత చెందేలా చేస్తున్నాయి. ఒకవైపు ఇందిర వర్గం, మరోవైపు కడియం శ్రీహరి వర్గం. పాత కొత్త కాంగ్రెస్ అనే ప్రచారం జరుగుతోంది. మూడు ముక్కలైన కాంగ్రెస్ ను కడియం ఎలా నడిపిస్తారో, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ కు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారనే ప్రశ్నలు ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. అయితే తనకు ఇవే చివరి ఎన్నికలంటూ 2023 సాధారణ ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. మీదట ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను, రాజకీయ విరమణ తీసుకుంటానని అప్పట్లో కడియం శ్రీహరి ప్రకటించారు. ఇప్పుడు కూడా ఆయన అదే మాట చెప్తున్నారట.